ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1950 నుండే ఉన్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ లోకి మొదటగా ChatGPT డిసెంబర్ 30, 2002లో లాంచ్ చేసినప్పుడు ఏఐ మోడల్ ని చూసి టెక్నాలజీ ఒక్కసారిగా ప్రపంచాన్ని మార్చబోతుందని అనిపించింది. ఆ తర్వాత క్లాడ్, గూగుల్ జెమినై మరియు ఇతర పవర్ఫుల్ టూల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రోజు నాటికి ఏఐ చేసింది అంతా ఇంత కాదు. ఒక శతాబ్దంలో కావాల్సిన ప్రొడక్టివిటీ కేవలం 3.5 సంవత్సరాలలో జరిగిందని చాలా రీసెర్చ్ సంస్థలు మరియు ఎకనామిక్ స్పెషలిస్ట్ చెప్తున్నారు. కేవలం సాఫ్ట్వేర్ సెక్టార్ లోనే కాకుండా మన దేశ ఎకనామీకి బ్యాక్ బోన్ అయినటువంటి హెల్త్ కేర్, అగ్రికల్చర్, లాజిస్టిక్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఇలా ప్రతి రంగాల్లో ఏఐ వాడుక చాలా వరకు పెరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 86% వ్యాపారాలు ఏఐ వల్ల పూర్తిగా మారిపోతాయట. ఇది కేవలం అంచనా కాదు. దాదాపు 55 దేశాల్లో 22 ఇండస్ట్రీ ఫెడరేషన్స్ లో దాదాపు 1000 కంపెనీల డేటా ఆధారంగా చెప్పింది. మరి ఇప్పుడు అసలు కథ ఏంటంటే రానున్న 10 సంవత్సరాల్లో ఏ స్థాయిలో ఉండబోతుంది? భవిష్యత్తులో రోబోట్స్ మన కోవర్కర్స్ అవబోతున్నాయా? మనలాగే ట్విన్స్ ఉన్నట్టు డిజిటల్ ట్విన్స్ కూడా తయారవబోతున్నాయా? ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ వర్క్, డాక్యుమెంటేషన్ లాంటి వర్క్స్ మేనేజర్ అప్రూవల్స్ ఎలా అయితే తీసుకుంటున్నామో అలా అడిషనల్ గా ఏ అప్రూవల్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? దానికి సమాధానం అవుననే చెప్పొచ్చు. మొదటగా ఏఐ మనకి అప్రూవల్ ఇచ్చే మేనేజర్ గా మారే అవకాశం ఉందా అని నేను ఒక అడ్వాన్స్డ్ ఏఐ ని అడిగినప్పుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, Is there any possible to become a AI as approval manager? Yes, as per current trend, it's definitely AI is going to be as your manager. అంటే మన మేనేజర్ కి ఒక మెయిల్ పంపి అప్రూవల్ కోసం వెయిట్ చేయడమే కాకుండా ఫ్యూచర్ లో ఆఫీస్ కి వెళ్ళగానే ఏఐని అడిగావా, ఏ అప్రూవల్ చేసిందా అనే మాట వినాల్సి వస్తుందేమో. ఈ సిచ్యువేషన్ మొదటగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందని అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 60% ఉద్యోగాలు నేరుగా ఏఐ ప్రభావానికి గురే అవకాశం ఉందని IMF యొక్క అంచనా. పూర్తిగా డేటా అల్గారిథమ్స్ మరియు నడిచే ఒక ఏఐ CEO వస్తే కార్పొరేట్ ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం. వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలాగే అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఏఐ CEO వల్ల కంపెనీకి పనితీరు, లాభాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కార్పొరేట్ పాలిటిక్స్ కి పూర్తిగా చెక్ పడే అవకాశం కూడా ఉంది. హ్యూమన్ మేనేజర్ల లాగా ఏఐకి ఫేవర్లు ఉండవు. ఒకరి మీద ప్రేమ, మరొకరి మీద కోపం విషయాలలో ఒకే రకంగా ఏఐ ప్రవర్తిస్తుంది. ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్ పూర్తిగా పర్ఫార్మెన్స్ డేటా ఆధారంగానే జరుగుతాయి. నెపోటిజం అనేదే ఉండదు. WEF సర్వే ప్రకారం సగం కంపెనీలు ఇప్పటికే ఏఐ ఆధారంగా తమ బిజినెస్ మోడల్ ని రీషేప్ చేసుకోవాలని చాలా కంపెనీలలో డిస్కస్ చేస్తున్నారని ఇప్పటికే అంటున్నమాట. ఒక మనిషి CEO గా ఉంటే వాళ్ళకి వెకేషన్ కి హాలిడేస్ కావాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి లీవ్స్ కావాలి, కానీ ఏఐకి ఇవన్నీ అక్కర్లేదు. ప్రపంచ మార్కెట్ లో జరిగే మార్పులను 24 గంటలు కాంపిటేటర్ల మూమెంట్స్ ని సెకండ్లలో అనలైజ్ చేసి అలసట లేకుండా పనిచేయగలదు అని క్లోజ్డ్ బోర్డ్ రూమ్లలో జరుగుతున్న చర్చ. మనుషులు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు అది మార్కెట్ లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. కానీ ఏఐకి ఇది చాలా సులభం. బిలియన్ల కొద్ది డేటా పాయింట్స్, మార్కెట్ ట్రెండ్స్ ను సిమ్యులేట్ చేసి ఏ మాత్రం రిస్క్ లేని పక్కా ప్లాన్ ను మాత్రమే ఇస్తోంది అని అంచనా. కానీ కాయిన్ కి ఇంకో వైపు చూస్తే ఎమోషన్స్ లేని లే ఆఫ్స్, ఇలా సమాధానం దొరకని మరెన్నో ప్రశ్నలు. ఇందులో ఒక 2 ఉదాహరణలు చూద్దాం. మొదటిది, కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ 5% పెరగాలని కంపెనీ MDs ఏఐ CEO కి టార్గెట్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా అది సింపుల్ గా ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ అనలైజ్ చేసి 30% కంటే తక్కువ ఉన్న వాళ్ళకి టెర్మినేషన్ లెటర్స్ ఆటోమేటిక్ గా రిలీజ్ చేసింది అనుకోండి. లెటర్స్ రిలీజ్ చేయమని సింపుల్ గా ఒక సలహా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇది వినడానికి భయంకరంగా ఉన్నా ఇది నిజం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కల ప్రకారం 2030 నాటికి 9.2 కోట్ల ఉద్యోగాలు పోగా కొత్తగా 17 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా. రెండవ ఉదాహరణ చూద్దాం. మీరు రాత్రింబగళ్ళు కష్టపడి చేసిన ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఏఐ CEO కి ఇచ్చినప్పుడు అది సింపుల్ గా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు అని అడిగినప్పుడు మనుషులలాగా అర్థమయ్యేలా కాకుండా ఎర్రర్ అల్గారిథం ఆప్టిమైజేషన్ ఫెయిల్డ్ అని ఒక కోడ్ మెసేజ్ ఇచ్చి అవకాశం ఉంది. సో ఏఐ ని కన్విన్స్ చేయడం కూడా ఇంపాసిబుల్. ఏఐ CEO వస్తే కంపెనీ లాభాలు పెరగొచ్చు, కానీ కొత్తగా ఆలోచించే కేపబిలిటీ ఏఐకి లేదు. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని గొప్ప ఆవిష్కరణలు మనుషుల ఊహల వల్ల లేదా పొరపాట్ల వల్ల వచ్చినవే. కానీ ఏఐ ఇప్పుడు పాత డేటా ఆధారంగానే పనిచేస్తుంది కాబట్టి వినూత్నమైన ప్రయోగాలు చేయడం ఏఐకి కష్టం. మనుషుల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఆ కంపెనీ ఒక ఆత్మ లేని శవం
లాంటిదే. చైనాకు చెందిన ప్రముఖ ఒక గేమింగ్ కంపెనీ నెట్ డ్రాగన్ వెబ్ సాఫ్ట్ ట్యాంగ్ యూ అనే ఒక ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్ ను తమ కంపెనీ రొటేటింగ్ CEO గా అపాయింట్ చేసింది. అది కంపెనీ డైలీ టాస్క్ అప్రూవల్స్ స్ట్రీమ్ లైన్ అవ్వడమే కాకుండా ఆపరేషన్స్ ఎఫిషియన్సీ పెరిగి కంపెనీ స్టాక్ వాల్యూ కూడా విపరీతంగా పెరిగిందట. ఇది ఇలా ఉంటే పోలాండ్ కు చెందిన డిటోడర్ అనే ఒక కంపెనీ మికా అనే ఒక ఏఐ రోబోట్ ని CEO గా పెట్టుకుంది. ఫ్రెండ్స్, ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో మీరు వర్క్ చేసే కంపెనీకి కూడా ఏఐ బాస్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తుందా? మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.